Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1.1 క్వశ్చన్ నెంబర్ 5 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్లయితే చెక్ వెదర్ 6 power n can end with the digit 0 for any natural number n. అంటే ఈ 6 power n అనేటటువంటి వాల్యూ n బదులు ఏం తీసుకోవచ్చు? ఎనీ న్యాచురల్ నెంబర్. న్యాచురల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ఇక్కడ మనం ఈ 6 power n అనేది తీసుకుని n అనేది న్యాచురల్ నెంబర్ కాబట్టి n బిలాంగ్స్ టు క్యాపిటల్ n. అంటే క్యాపిటల్ అంటే న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇక్కడ మనం n బదులు ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 6 power n అంటే 6 power 1 అంటే 6 అవుతుంది. ఇది కూడా ఒకటే డిజిట్ ఇంకా. సో ఎండింగ్ అయినా అదే, ఇంకేదైనా అదే. ఎండింగ్ 0 వచ్చిందా? రాలేదు, 6 వచ్చింది. పోనీ n ఈక్వల్ టు 2 తీసుకుందాం. 2 తీసుకుంటే ఏమవుతుంది? 6 స్క్వేర్ అవుతుంది. 6 స్క్వేర్ అంటే 6 ఇంటూ 6 అంటే 36. ఇది ఎండింగ్ విత్ 6, ఇది కూడా ఎండింగ్ విత్ 6. తర్వాత n ఈక్వల్ టు 3 తీసుకుంటే 6 power 3 అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6 అంటే 6 స్క్వేర్ ఇంటూ 6 అంటే దీని కూడా మనం 36 ముందు ఆన్సర్ తీసుకుని ఇంటూ 6 చేస్తే 216 వస్తుంది. అంటే అది కూడా ఎండింగ్ విత్ 6 వచ్చింది. అలానే n ఈక్వల్ టు 4 తీసుకుందాం. అంటే 6 power 4 అంటే 6 క్యూబ్ ని ఇంకో 6 తో మల్టిప్లై చేయడం. అంటే 216 ని ఇంకో 6 తో మల్టిప్లై చేస్తే మనకి ముందు డిజిట్స్ ఏమొచ్చినా లాస్ట్ లో 6 36 లో ఎండింగ్ 6 కదా వస్తుంది. అలా మనం 6 power ఎంత తీసుకున్నా కూడా ఎండింగ్ 6 వస్తుంది తప్ప అదర్ డిజిట్ రాదు. సో ఇక్కడ డిజిట్ 0 తో ఎండ్ అవుతుందని పర్టికులర్ గా ఎందుకు ఆడడం జరిగింది? ఇది ఓన్లీ 6 తోనే ఎండ్ అవుతుంది. ఇంకా 1 నుంచి లేదా 0 నుంచి 9 వరకు డిజిట్స్ ఏవి రావట్లేదు, ఒక్క 6 వస్తుంది. మరి పర్టికులర్ గా 0 తో మాత్రమే ఎండ్ అవుతుంది ఎందుకు అడిగారు? 1 తో ఎండ్ అవుతుంది చెక్ చేయవచ్చు కదా. 2 తో అడగొచ్చు, 3 తో అడగొచ్చు, 6 తప్ప దేంతో అడగొచ్చు కదా. మరి 0 తో ఎందుకు అడిగారు అంటే ఇక్కడ మనం ఒక పర్టికులర్ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఏంటి ఆ ప్రాసెస్ అంటే దేర్ ఇస్ ఎ కండిషన్. ఒక కండిషన్ ఉంది. ఏదైనా నెంబర్ పవర్ n గనక అది 0 తో ఎండ్ అవ్వాలి అంటే ఆ ఇచ్చిన నంబర్ కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో 5 ఉండాలి, నెంబర్ 5 ఉండాలి. అంటే మనం అదే రాయబోతున్నాం. 6 power n లేదా in order to be 6 power n, in order to 6 power n can be ended with digit 0 its prime factorization should have 5. దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నెంబర్ 5 గా ఉంది అంటే అది కంపల్సరీ ఈ n బదులు మనం ఏ న్యాచురల్ నెంబర్ తీసుకున్నా కూడా అది 0 తో ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? 6 power n యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో 5 ఉందా లేదా అని చెక్ చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే 6 power n కి మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయబోతున్నాం. 6 అంటే మనకు తెలుసు 2 ఇంటూ 3 కదా. మరి 6 power n అంటే 6 power n అంటే 2 ఇంటూ 3 power n. ఇలా ఇంటూ ఉన్నప్పుడు a ఇంటూ b హోల్ పవర్ n ని a పవర్ n ఇంటూ b పవర్ n రాసినట్టు ఇక్కడ 2 power n ఇంటూ 3 పవర్ అంటే పవర్ ఇద్దరికి షేర్ చేయొచ్చు. ఎప్పుడు? ఓన్లీ మల్టిప్లికేషన్ డివిజన్ ఉన్నప్పుడు మాత్రమే. ఇక్కడ ప్లస్ మైనస్ ఉంటే షేర్ చేయకూడదు. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి షేర్ చేసాం. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. 6 power n లోని దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో 5 ఉందా? లేదు కదా. ఓన్లీ 2 అండ్ 3 ఉన్నాయి. సో ఇది మనం ఎలా చేసినా ముందు 3 రాసినా తర్వాత 2 రాసినా, లేదా మనం రాసినట్టు ముందు 2 రాసి తర్వాత 3 రాసినా కూడా ఎలా చేసినా 5 వచ్చే అవకాశం లేదు అని చెప్పే తీరం ఎవరు? అంటే ఒకే రకంగా మాత్రం రాయగలం. ఒకే రకంగా అంటే 2 ఇంటూ 3 రాసి 3 ఇంటూ 2 రాసి రెండు సేమే కదా. ఇలా చెప్పింది ఎవరు అంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటాం. సో ఇలా ఒకే రకంగా రాయగలం అంటే యూనిక్నెస్. సో అదే రాద్దాం మనం. బై
the uniqueness of the fundamental theorem of arithmetic guarantees that its prime factorization does not contain 5. నేను ప్రైమ్ ఫ్యాక్టర్ షార్ట్ కట్ పిఎఫ్ అని రాస్తానికి ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ 6 power n does not contain 5 లేదా సింపుల్ గా does not have 5 కాబట్టి therefore conclusion అవుతాం మనం 6 power n can not ended with the digit 0. Therefore 6 power n cannot be ended with digit 0. సో ఈ రకంగా మనం ఈ ప్రాబ్లం 5 ని సాల్వ్ చేయొచ్చు. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel, and please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.